హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజస్ తెలుగు ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్నది కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను. మళ్ళీ చిన్న వీడియోకి వెళ్ళిపోదాము. ఆ వీడియోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఈ రోజు వచ్చేసి మనము రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చూడబోతున్నామండి. నేను వచ్చేసి రెడీమేడ్ బ్లౌజెస్ అని తెప్పించాను. ఇవి వచ్చేసి మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అవైలబిలిటీలో ఉంటాయండి. నేను తెప్పించిన బ్లౌజెస్ కలెక్షన్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను ఇవి వచ్చేసి ఒక 5 years నుంచి అయితే కలెక్ట్ చేశానండి. నేను వీటిని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ మీదకైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. వాటిని ఈరోజు నేను తెప్పించిన రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్రీవియస్ కూడా ఒక రెడీమేడ్ బ్లౌజెస్ వీడియోని అయితే షేర్ చేశాను. ఒక 1 year or 2 years బ్యాక్ పోస్ట్ చేశాను. సో మళ్ళీ కొత్తగా చేసిన కలెక్షన్ అనేది నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. మళ్ళీ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. చలో, ముందుగా నేను తెప్పించింది వచ్చేసి ఈ మెరూన్ కలర్ దండి. నేను వచ్చేసి కొన్ని వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను, కొన్ని వచ్చేసి బయట తీసుకున్నానండి. లింక్స్ అంటే ప్రత్యేకంగా ఏమీ లేవు. మీకు కావాలి అని అంటే కనుక నేను అమెజాన్లో కానీ ఎక్కడన్నా ఉంటే కనుక సెర్చ్ చేసి లింక్స్ని కూడా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా. ముందుగా చూసుకుంటే ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. ఇది రెడీమేడ్ బ్లౌజ్. మనకి ఫిట్టింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. మనకి వర్క్ చూసుకున్నట్లయితే దీని మీద కంప్యూటర్ వర్క్ అయితే వస్తుందండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. మనకి హ్యాండ్స్ మీద వచ్చేసి ఈ విధంగా వర్క్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా గోల్డ్ కలర్ థ్రెడ్ తో వర్క్ వస్తుంది. దాని మీద వచ్చేసి మనకి ఈ విధంగా కొన్ని స్టోన్స్ అయితే మనకి ఈ విధంగా అటాచ్ చేశారు. చూడటానికి కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది. మనకి వైట్ కలర్, క్రీమ్ కలర్ శారీస్ మీదకి ఇట్టే సెట్ అయిపోతుంది. మనకి వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి మంచి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలానే ట్యాకిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి అదే విధంగా ఈ విధంగా పఫ్ కూడా వస్తుంది. మనకి షేప్ అనేది నీట్ గా ప్రొజెక్ట్ అవ్వడానికి మనకి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అయితే చూడటానికి మీరు చూస్తున్నారు కదా, విజువల్ లో స్టిచ్చింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వస్తుందండి. మనం వేసుకున్నా కూడా మంచి ఫినిషింగ్ వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా 3/4 హ్యాండ్స్ ఉంటాయండి. చక్కగా మనకి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా 3/4 హ్యాండ్స్ అనేవి. షార్ట్ హ్యాండ్స్ తెప్పించలేదు, నేను అన్ని 3/4 హ్యాండ్స్ తెప్పించాను మాక్సిమం వచ్చేసి. ఓకేనా. మనకి బ్లౌజ్ అయితే చూడటానికి ఈ విధంగా ఉంటుంది. మనకి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి సేమ్ సిమిలర్ కలర్ లోనే పైపింగ్ వర్క్ కూడా చేశారు నీట్ గా. మనకి తక్కువ బడ్జెట్ లోనే రెడీమేడ్ బ్లౌజెస్ అయితే ఉంటాయండి. వీటిని మనం వర్క్ చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది మనకి. సో మనం ఈ విధంగా తీసుకున్నామంటే మనకి చాలా తక్కువలోనే అవైలబిలిటీలో కూడా ఉంటాయి. మనకి ఇప్పుడు వచ్చేసి అమెజాన్ లో కూడా చాలా వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. నేను లింక్స్ కనుక మీకు కనిపిస్తే తప్పకుండా అయితే నేను మీకు షేర్ చేస్తానండి. ఓకేనా. ఈ విధంగా అయితే మనకి బ్యూటిఫుల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్రోడక్ట్ లోకి వెళ్ళిపోదాము. నెక్స్ట్ తెప్పించింది కూడా గోల్డ్ కలర్ లో తెప్పించానండి. కొన్ని వచ్చేసి నేను అమెజాన్ లో తీసుకున్నాను, కొన్ని వచ్చేసి బయట తీసుకున్నాను. మాక్సిమం వచ్చేసి అమెజాన్ లోనే తీసుకున్నాను. సో వీటి యొక్క లింక్స్ ఉంటే కనుక నేను తప్పకుండా మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి గోల్డ్ కలర్ అండి. మనం దేని మీదకైనా కూడా పేరప్ చేసుకోవచ్చు. ఈ విధంగా వస్తుంది. దీనికి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. ఇది ఒక్కటే షార్ట్ హ్యాండ్ లో తీసుకున్నాను. ఈ విధంగా మనకి మొత్తం కూడా చెమ్కీ వర్క్, మనకి వచ్చేసి చికెన్ కారీ వర్క్ వస్తుంది కదా, ఆ ప్యాటర్న్ లోనే ఉంటుందండి బ్లౌజ్ మీద ఉన్న వర్క్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఆ ప్యాటర్న్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా. మనకి హ్యాండ్స్ కి వచ్చేసి ఈ విధంగా గోల్డ్ కలర్ లోనే డిఫరెంట్ లేస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వెనకొచ్చేసి మనకి ఈ విధంగా బ్యూటిఫుల్ థ్రెడ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారండి. మనకి థ్రెడ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ లో షైన్ అవుతూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత క్లాసీగా ఉందో. మనం ఏ శారీ మీదకి పేరప్ చేసుకున్నా కూడా గోల్డ్ కలర్ బ్లౌజెస్ అనేవి మనకి ఈజీగా సెట్ అయిపోతాయి. చూడటానికి కూడా చాలా ట్రెండీగా ఉంటాయి. షార్ట్ హ్యాండ్ ఎక్కువ ఎవరో ప్రిఫర్ చేయట్లేదు ఇప్పుడు. బట్ మనకి బిఫోర్ మ్యారేజెస్ కానీ అలా యూజ్ చేసుకునే యంగ్ పీపుల్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి, లేదా మనం మామూలుగా అయినా కూడా షార్ట్ హ్యాండ్స్ యూజ్ చేసినా కూడా సింపుల్ గా డిగ్నిటీగా కనిపిస్తాము. బ్యూటిఫుల్ గానే ఉంటాయి షార్ట్ హ్యాండ్స్ వేసుకున్నా కూడా. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఓకేనా. ఉన్నదానికన్నా కూడా ఏజ్ తక్కువగా అనిపిస్తుందండి నాకు షార్ట్ హ్యాండ్స్ ప్రిఫర్ చేస్తే కనుక. ఎల్బో హ్యాండ్స్ అనేవి మనకి ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి కాబట్టి వేసుకున్నా కూడా నీట్ లుక్ ఇవ్వడానికి ఎల్బో హ్యాండ్స్ మనకి చాలా బాగుంటాయి. బట్ షార్ట్ హ్యాండ్స్ అనేవి ఏంటంటే కొంచెం స్టైలిష్ లుక్ ని క్రియేట్ చేయడానికి షార్ట్ హ్యాండ్స్ అయితే ఎక్కువ బాగుంటాయి. ఎందుకంటే మీకు హ్యాండ్ అనేది కొంచెం లావుగా ఉబ్బుగా ఉన్న వాళ్ళకైతే సెట్ అవ్వవు, కానీ నార్మల్ గా ఉన్న వాళ్ళకి షార్ట్ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి. చూడటానికి కూడా చాలా క్లాసీగా ఉంటాయి. ఓకేనా. మనకి మంచి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. దీంట్లో వచ్చేసి మనకి
మనకి కాటన్ లెగిన్ అయితే ప్రొవైడ్ చేశారు, లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చింది. మనకి గుచ్చుకోవటం లాంటిది ఏమీ ఉండదు. ఇది చికెన్ కారీ వర్క్ అని చెప్పాను కదా, మనకి ఎలాంటి ఈచింగ్ లాగా గుచ్చుకున్నట్లు కానీ ఉండదు. మనకి ఇక్కడ వచ్చేసి బటన్స్ కూడా నీట్ గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఈ విధంగా బటన్స్ అయితే వస్తాయి, మనకి వెనక థ్రెడ్స్ కూడా వస్తాయి, మనకి ఇక్కడ జారిపోకుండా ఉండటానికి నీట్ గా కనిపించడానికి కూడా. ఈ విధంగా అయితే మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది, క్రీమ్ కలర్ లో ఉంది యాక్చువల్ గా ఇది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం. నెక్స్ట్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ మీద వచ్చేసి గోల్డ్ కలర్ కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా హోల్స్ లాగా వస్తాయండి, హోల్స్ లాగా వస్తాయి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి హోల్స్ వస్తాయి. మనకి ఇక్కడ కొంచెం స్కిన్ అనేది విజిబిలిటీ ఉంటుంది. మీరు కావాలంటే దీనికి లోపల వచ్చేసి లైనింగ్ వేయించుకున్నా కూడా, పింక్ కలర్ లైనింగ్ వేయించుకున్నామంటే బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ వర్క్ అయితే ఇచ్చారు. మనకి ఇదంతా కూడా కంప్యూటర్ వర్క్ అయితే వస్తుందండి, హ్యాండ్ మీద ఫుల్ ఆఫ్ హ్యాండ్ వస్తుంది వర్క్. మనకి ఇక్కడ వచ్చేసి ఈ 2 sides నా కూడా ఈ వర్క్ ను ప్రొవైడ్ చేశారు. మీరు లెహంగాస్ కూడా ఈ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ని ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే మనకి 2 sides నా వర్క్ ఉంది కాబట్టి మనం లెహంగాస్ మీదకి 1 side ని మనం దుప్పటా వేసుకున్నా కూడా నీట్ గా ఫినిషింగ్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతుంది ఇలాంటి బ్లౌజెస్ అయితే. ఎందుకంటే మనకి బోత్ సైడ్ నా వర్క్ ను ప్రొవైడ్ చేశారు కాబట్టి కింద కూడా మనకి ఈ విధంగా వర్క్ అయితే ప్రిఫర్ చేశారండి. చూడటానికి కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది. మనకి సైడ్ విజిబిలిటీకి నీట్ గా కనిపిస్తుంది. ఇటువైపు దుప్పటా వేసుకున్నప్పుడు కానీ, మనకి పావిట్ అంచు వచ్చినప్పుడు కానీ నీట్ గా క్లాసీగా కనిపించడానికి బాగా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి వర్క్ అయితే ఈ విధంగా వస్తాయి. మనకి ఇక్కడ వచ్చేసి లేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు, ట్యాగల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. కట్టుకున్నా కూడా ఇవి నీట్ గా కట్టుకున్నామంటే మనకి ఈ విధంగా షోల్డర్స్ అనేవి లూజ్ గా ఉన్నప్పుడు జారిపోకుండా ఉంటాయి. ఎందుకంటే మనకి రెడీమేడ్ బ్లౌజెస్ అంటే కొంతమందికి లూజ్ గా వస్తాయి, కొంతమందికి టైట్ గా వస్తాయి. సేమ్ సైజ్ తీసుకున్నా కూడా అలాంటప్పుడు ఇవి మనకి ఫిట్ గా ఉండటానికి ట్యాగిల్స్ అనేవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఓవరాల్ గా పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. దీంట్లో వచ్చేసి మనకి లైనింగ్ ను కూడా కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకి ఎలాంటి గుచ్చుకోవడం లాంటిది అదేమీ ఉండదు, నీట్ గా ఫినిషింగ్ అయితే ఉంటుంది. వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. అందులో పింక్ కాబట్టి గోల్డ్ కలర్ మీద కానీ, మనం ఏదైనా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ శారీస్ మీద కూడా ప్రిఫర్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఇవ్వడానికి అయితే బ్లౌజెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. ఓకేనా, ఎక్కువ ఎక్స్పెన్సివ్ వర్క్ బ్లౌజెస్ అని ప్రిఫర్ చేసే కంటే మనం వేసుకునే సారీస్ 1 or 2 times కంటే ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ లో. ఎందుకంటే మనము ఏ న్యూ శారీస్ కానీ న్యూ డ్రెస్సెస్ కానీ వేసుకున్నా కూడా ఫొటోస్ పిక్స్ అనేవి తీసుకొని స్టేటస్ లో ఇన్స్టాగ్రామ్స్ లో పోస్ట్ చేయడం వల్ల మనము ఒకసారి వేసుకున్న డ్రెస్ అనేది ఎక్కువ టైమ్స్ వేసుకోవడానికి అయితే ఇష్టపడట్లేదు చాలా మంది. అఫ్ కోర్స్ అందరం అలానే ఉన్నాము. సో మనం 1 or 2 times యూజ్ చేసే శారీస్ కానీ లేదా బ్లౌజెస్ కానీ ఎక్స్పెన్సివ్ వర్క్స్ అనేవి చేయించుకోకుండా మనకి ఏదైనా అకేషనల్ గా కావాలి అన్నప్పుడు వర్క్స్ చేయించుకొని మిగతా టైమ్స్ లో మీకు వర్క్ బ్లౌజెస్ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ విధంగా ప్రిఫర్ చేశారంటే కనుక మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి. మనము వేసుకున్న ఆ టైంకి ఇలాంటివి రీజనబుల్ ప్రైస్ లోనే అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు. మనకి ఫినిషింగ్ కూడా నీట్ గానే ఉంటాయండి, మరీ ఇదిగా అయితే ఉండవు. వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూసుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో వస్తుంది. ఈ విధంగా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మనకి బ్లూ కలర్ మీద కాంట్రాస్ట్ వర్క్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్ లో. ఈ విధంగా మనకి క్రీపర్స్ డిజైనింగ్ అయితే వస్తుంది, ఫ్లవర్ అండ్ క్రీపర్స్ లాగా వస్తుంది. మనకి దీనికి కూడా ట్యాగిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ అంతా కూడా కట్ వర్క్ లో వస్తుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే కట్ వర్క్ లో అయితే వస్తుంది. ఈ విధంగా కట్ వర్క్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ నా ఫ్రంట్ సైడ్ ని కూడా హ్యాండ్ మొత్తం ఫుల్ ఆఫ్ మనకి ఈ విధంగా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి ఇది అరబిక్ వర్క్ అంటారు. ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మనకి లైన్స్ లాగా వస్తుంది ప్రజెంట్. ఇక్కడ దీనికి వచ్చేసి ఈ విధంగా చెక్స్ లాగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా కట్ వర్క్ అయితే ప్రిఫర్ చేశారు. ఇప్పుడు మనకి కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, మగ్గం వర్క్ లేసెస్ వేసుకొని కూడా ఇలాంటి కట్ వర్క్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇది కూడా 2 sides నా మనకి ఈ విధంగా వర్క్ రావడం వల్ల మనకు లెహంగాస్ మీద పేరప్ చేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ప్రతి బ్లౌజ్ కి వచ్చేసి మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. దట్టు మనకి కాటన్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారండి. దానివల్ల మనకి కుచ్చుకోవటం లాంటి ఇబ్బందులు ఏం లేకుండా వేసుకున్నా కూడా కంఫర్టబుల్ గా అయితే ఫీల్ అవుతాము. మన సైజ్ ఏ సైజ్ అయితే మీరు ఆ సైజ్ ని ప్రిఫర్ చేయండి. బ్లౌజెస్ కి మనకి నీట్ గా సెట్ అవుతాయి. మనం చిన్న సైజ్ తెచ్చుకున్నా కొంచెం పెద్ద
సైజ్ చేసుకున్నా లూజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఈ విధంగా తీసుకున్నామంటే మనకి 1 or 2 times వేసుకోవడానికి ఈ వర్క్ బ్లౌజెస్ అయితే మంచిగా సెట్ అవుతాయి అనేది నా ఉద్దేశం. ఓకేనా, నెక్స్ట్ ప్రోడక్ట్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ తెప్పించింది నేను ఒక కలర్ లో ఒక బ్లౌజ్ అయితే తెప్పించాను. ఒకవేళ మనకి బ్లౌజ్ కుట్టించుకున్న టైలర్ అనేవాడు త్వరగా ఇవ్వకపోతే అప్పుడు మనకి ఈజీగా అవైలబిలిటీలో ఉంటాయని నేను ఇలా కలెక్షన్ అనేది తీసుకొని సేవ్ చేసుకొని పెట్టుకున్నాను. మనకి ఇమీడియట్ గా కావాలి అన్నప్పుడు అవైలబిలిటీ లేనప్పుడు ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ లో వస్తుందండి. ఫుల్ ఆఫ్ కంప్యూటర్ వర్క్ తో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా మంచి హెవీ లుక్ తో ఎల్బో దగ్గర వచ్చేసి వర్క్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ విధంగా ఫ్లవర్ డిజైనింగ్ తో అయితే ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఈ విధంగా వస్తుంది. మనకి 2 sides కూడా లేస్ వర్క్ లాగా ఇచ్చారండి. కింద కూడా వర్క్ ఇచ్చారు. ఇది కూడా మన లెహంగాస్ మీదకి పేరప్ చేసిన పట్టు లంగాస్ వాటి మీదకి పేరప్ చేసుకున్న కూడా చాలా స్టైలిష్ గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ట్యాగిల్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా ట్యాగిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ను కూడా మరి వర్క్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. రెడ్ కలర్ అనేది మనకి గ్రీన్ కలర్ అలా కాంట్రాస్ట్ గా కూడా క్రీమ్ కలర్స్ వాటి మీద కూడా ప్రిఫర్ చేయొచ్చు. బ్యూటిఫుల్ లుక్ అయితే ఇవ్వడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా. మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కూడా మీ కమెంట్ ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీటి యొక్క లింక్స్ అనేది సాధ్యమైనంత వరకు నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి. కొన్ని అమెజాన్ లో తెప్పించాను, వాటి లింక్స్ అనేది అవైలబిలిటీలో ఉంటే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఈ కలెక్షన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ఫ్యాషన్ కి సంబంధించిన వీడియోలు చూడాలి అనుకుంటే గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే మనం ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాంట్లో వచ్చేసి ఆల్ అని క్లిక్ చేశారంటే కనుక మనం ఏ వీడియో పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఓకేనా, మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.